ఓం మహాగణపతే నమః. డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి మనం గమనించినట్టయితే, ఈ మాసంలో దాదాపు అన్ని గ్రహాలు దాదాపు స్వల్ప కాలంలో మనకు సంచారం చేసేటటువంటి గ్రహాల అన్ని మార్పులనేవి జరుగుతున్నాయి. మనం చూసుకున్నట్టయితే శుక్రుడు మారుతున్నాడు, రవి మారుతున్నాడు, కుజుడు మారుతున్నాడు, అదేవిధంగా మనకి బుధుడు కూడా మారుతున్నాడు. ఇక గురువు కూడా ముఖ్యంగా ఈ మాసంలో మన కర్కటక రాశి నుంచి మళ్ళీ మిథున రాశిలోకి కూడా సంచారం చేస్తున్నాడు. ఈ విధంగా మనకు చాలా గ్రహాల యొక్క మార్పులు అనేవి మనకు ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొదటి వారంలో కుజుడు మార్పు, అదేవిధంగా దాదాపు మనకి మూడవ వారంలో శుక్రుని యొక్క మార్పు, రెండవ వారంలో రవి మార్పు, అదేవిధంగా బుధుని యొక్క మార్పులు కూడా మనకు ప్రభావితం చేస్తున్నాయి. అయితే ఈ యొక్క మార్పులన్నింటినీ మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే శుక్రుడు వీరికి మనకి వృశ్చిక రాశి నుంచి మనకు ధనుసు రాశిలోకి సంచారం చేస్తున్నాడు. రవి కూడా వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి సంచారం చేస్తున్నాడు. కుజుడు వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి, బుధుడు మనకి తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. అయితే ఈ సంచారాలన్నింటినీ మనము పరిగణలోకి తీసుకొని ఈ మాసంలో ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాము. తులారాశి వారికి డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు మనం ఒకసారి గమనించినట్టయితే, ఈ తులారాశి వారికి కుజుడు యొక్క సంచారము మనకు 2వ స్థానంలోను 3వ స్థానంలోను కనిపిస్తుంది. అదేవిధంగా మనకు రవి యొక్క సంచారం కూడా 2వ స్థానంలోను 3వ స్థానంలోను, శుక్రుడు కూడా 2ఇంట్లోను 3ఇంట్లోను సంచారం అనేది తులారాశి వారికి ఉంటుంది. ఇక బుధుని యొక్క సంచారం అనేది మనకు 1వ స్థానంలోను 2వ స్థానంలోను ఈ యొక్క మాసంలో బుధుని యొక్క సంచారం ఉంటుంది. ఇవి స్థూలంగా ఈ తులారాశి వారికి ఉన్నటువంటి యొక్క గ్రహ సంచారం. అయితే ఈ గ్రహ సంచారాన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే వీరికి కుజుడు 2వ భాగంలో చాలా చక్కటి ఫలితాలు మనకు కలుగజేస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు కూడా చాలా చక్కటి ఫలితాలు ఈ యొక్క మాసం మొత్తము ఈ రాశి వారికి శుక్రుడి యొక్క ఫలితాలు చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాయి. తులారాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు కాబట్టి మంచి ఫలితాలు ఇంకా కలగజేస్తాడు. అదేవిధంగా రవి వల్ల కూడా 2వ భాగంలో చాలా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతున్నాయి. అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, తులారాశి వారికి వివాహ ప్రయత్నాలు కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా వివాహ ప్రయత్నాలు అనేవి సఫలీకృతమవుతాయి. ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా కుజుడు వీరికి 2వ అధిపతి, అదేవిధంగా 7వ అధిపతి కాబట్టి కుటుంబంకి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా మనకు 2వ భాగంలో ఉంటుంది. భార్య భర్తల మధ్య ఆనందము సంతోషం అనేది ఉంటుంది. ధనలాభం అనేది తప్పకుండా మనకు ఉంటుంది. అది ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, లేదా ఏదైనా కొనుగోలుకు సంబంధించినటువంటి అమ్మకాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ, భూములు జాగాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ మీకు అనుకూలత ఉంటుంది. ధనలాభం అనేది ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ఇక చూసుకున్నట్టయితే శుక్రుని వల్ల కూడా చాలా చక్కగా ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. శుక్రుడు మీకు ముఖ్యంగా రాష్ట్రాధిపతి కాబట్టి మీరు కంఫర్టబుల్గా ఉంటారు. అన్ని రకాలైనటువంటి సదుపాయాలు మీకు సమకూర్చుకోగలుగుతారు. మీకు సౌఖ్యము, ఆనందము, సంతోషము అనేది తప్పకుండా మనకు ఈ మాసంలో తులారాశి వారికి కనిపిస్తుంది. అధికారం వస్తుంది, శత్రువులపైన జయం ఉంటుంది, ప్రాస్పరిటీ కూడా మనకు ఈ రాశి వారికి ఉంటుంది. ఎందువల్ల అంటే శుక్రుడు మీకు చాలా చక్కగా ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఇవన్నీ కూడా మీకు కలుగుతాయి. రవి కూడా 3వ ఇంట్లో ఉన్నాడు, అనుకూలంగా ఉన్నాడు. రవి వల్ల కూడా మనకు చాలా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి. ఓవరాల్గా మీకు గురువు ముఖ్యంగా ఈ తులారాశి వారికి 9వ ఇంట్లోకి సంచారం అనేది ఉంటుంది. కాబట్టి ఈ తులారాశి వారికి గురువు యొక్క సంచారం కూడా చాలా చక్కగా మనకు 9వ ఇంట్లో కలుగుతున్నాయి. భాగ్యాధిపతి అంటే భాగ్యానికి ఆధిపత్యం వహించేటటువంటి గురువు భాగ్యస్థానంలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి లక్కు అనేది కలిసి వస్తుంది. ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దలతో గురువులతో మంచి సంబంధాలు ఈ మాసంలో మళ్ళీ పెరుగుతాయి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. పనికి తగినటువంటి ప్రశంసలు కూడా అందుకునేటటువంటి అవకాశాలు మనకు తులారాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి. అయితే మీరు జాగ్రత్త పడవలసినటువంటి ముఖ్యంగా విషయాలు కనుక చూసుకున్నట్టయితే, మొదటి 2 వారాలు పనిచేసే చోట మొండిగా ఉండకండి. కఠినంగా మాట్లాడకుండా ఉండే ప్రయత్నం చేయండి. మొదటి వారంలో కూడా కుజుడు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి మానసికంగా కాస్త ఇబ్బంది ఉంటుంది. వాక్కు విషయంలో 2వ స్థానం కాబట్టి వాక్కు విషయానికి సంబంధించినటువంటి వాటిలో కాస్త పౌరుషంగా ఉండకుండా చూసుకోండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ రాశి వారికి
కలుగుతాయి. మనము పరిహారాలు ఈ మాసంలో గనక పరిహారాలు ఎలాంటి పరిహారాలు తీసుకుంటే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయో చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకు ద్వాదశ రాశుల వారిలో మేషరాశి, వృషభం, సింహరాశి, అదేవిధంగా వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి. మేషరాశి, వృషభ రాశి, సింహరాశి, అదేవిధంగా వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి, ఈ రాశుల వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు రవికి, కుజునికి, ఈ రెండు గ్రహాల యొక్క పరిహారాలు కనుక మీరు ఈ మాసంలో చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఆ పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి. ప్రతి ఆదివారము లేదా సూర్యోదయము ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో రవి వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ముఖ్యంగా వీరు ఏదైతే మనము రవికి సంబంధించినటువంటి మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. ఓం హ్రాం హ్రీం హ్రౌం సూర్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు కనుక పఠించినట్టయితే ఈ రాశుల వారికి రవి వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. అదేవిధంగా రవివారం అంటే ఆదివారం రోజు ఫాస్టింగ్ ఉండడం కూడా చక్కటి ఫలితాలు వీళ్ళకు కలుగజేస్తాయి. ముఖ్యంగా శివుణ్ణి కూడా మీరు పూజించడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ రాశుల వారికి కలుగుతాయి. అదేవిధంగా రవితో పాటుగా మనం కుజుణ్ణి కూడా ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు మనకి కలుగుతాయి. ముఖ్యంగా కుజునికి సంబంధించినటువంటి మంత్రాలు కనుక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా కుజునికి సంబంధించినటువంటి మంత్రాలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఓం క్రాం క్రీం క్రౌం కుజాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు కనుక పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇది కుజుని యొక్క బీజ మంత్రము. దీనివల్ల మనకి కుజునికి సంబంధించినటువంటి ఎటువంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి. ఈ మాసంలో మీకు కుజుడు కూడా అంతగా అనుకూలంగా లేడు కాబట్టి ఈ మంత్ర పఠనము 108 సార్లు కనుక పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ప్రతి మంగళవారము హనుమంతుని పూజించినట్టయితే మంచి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. కుజునికి ఉన్నటువంటి దోషాలు తొలగిపోవడానికి హనుమంతుడు కూడా మనకు చక్కటి ఫలితాలను కలుగజేస్తాడు. ఇక చూసినట్టయితే ముఖ్యంగా మనకి ప్రతి మంగళవారం హనుమంతుని పూజ, అదేవిధంగా మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా పఠించినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక మిథున రాశి వారు, కర్కటక రాశి వారు, కుంభరాశి వారు, ఈ 3 రాశుల వారు యొక్క ఫలితాలు వీరి యొక్క పరిహారాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే వీరికి శుక్రుడు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి శుక్రుడు యొక్క పరిహారాలు చేసుకున్నట్టయితే 3 రాశుల వారికి చాలా చక్కగా ఉంటుంది. శుక్రునికి సంబంధించినటువంటి పరిహారాలు చూసుకున్నట్టయితే శివుణ్ణి, పార్వతిని, శివ పార్వతులను పూజించడం వల్ల ఈ మాసంలో ఈ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సోమవారము బిల్వ పత్రాలతో కానీ పాలతో కానీ శివుణ్ణి అభిషేకించడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ రాశుల వారికి కలుగుతాయి. అదేవిధంగా వీరు శుక్రుని యొక్క బీజమంత్రము ఓం ద్రాం ద్రీం ద్రౌం శుక్రాయ నమః అనేటటువంటి బీజమంత్రాన్ని రోజుకి 108 సార్లు పఠించినట్టయితే చక్కటి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. చూసుకున్నట్టయితే మనకు చివరిగా మిగిలిన 2 రాశులు కన్యారాశి, తులారాశి. ఈ కన్యారాశి, తులారాశుల వారికి ముఖ్యంగా బుధునికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. విష్ణు సహస్రనామం పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా బుధవారం రోజు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడము లేదా మహావిష్ణువును ఆరాధించడము వల్ల చక్కటి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. ఇవి స్థూలంగా మనకి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి పరిహారాలు. ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.